ముందుగా మన నాథుడును రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నా వందనాలు. ఇకపోతే మేము సువార్త నిమిత్తము విజయవాడ దగ్గర ఒక పల్లెటూరుకు వచ్చాము మా రాజారెడ్డి ఫాదర్ గారితో. ఆ టైంలో ఈ గోచిసేనగాడి వీడియోలో ఒక తంబునైల్ ఇక్కడ చూపిస్తున్న తంబునైల్ చూపించడం జరిగింది. ఆ వీడియోలో అంటే ఆ తంబునైల్లో ఏమనుందంటే గోచిగాడు తయారు చేసిన తంబునైల్లో రాఖీ పండగ యొక్క అన్నా చెల్లెల విశిష్టత చెబుతూ బైబిలు అక్రమ సంబంధాలను ప్రేరేపిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో మాట్లాడారనమాట. అంటే అన్నా చెల్లెళ్ళ అక్రమ సంబంధాలని పవిత్ర బైబిల్ ప్రోత్సహిస్తుంది అంటున్నాడు. అందుకేరా ఒరే గోచిసేన మిమ్మల్ని అష్టదరిద్రపు ముష్టి వెదవల్లారా అని అన్నది. ఎందుకంటే పవిత్ర బైబిల్ మనము లేవియకాండము 18వ అధ్యాయము 9వ వచనము తీసుకున్నట్లయితే అన్నా చెల్లెళ్ళ మధ్యన సంబంధమే కాదు, మారు చెల్లెళ్ళ మధ్యన కూడా సంబంధాన్ని ఖండించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. అరే గోచిగా నీ సనాతన దేవుళ్ళందరూ చేసిన వావి వరుసలేని పాపాలను ఖండించి అది చెయ్యకూడదు అని తప్పు ఎత్తి చూపించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం పవిత్ర బైబిల్ మాత్రమే. ఈ విషయాలు వాళ్ళు చెప్పరు, లేవియకాండం తీసి వాళ్ళు చదవరు చెయ్యరు, కానీ ఏదేదో సొల్లుగా పిచ్చిగా వాగుతూనే ఉంటారనమాట. అంటే వారి దాంట్లో సబ్జెక్ట్ ఉండదు. వీరు పవిత్ర బైబిల్ పూర్తిగా చదవరు. కరుణాకర్ ఉండార్జుడు ఆ కరుణాకర్ చేసిన పుస్తకాన్ని తీసుకొని అందులో వాక్యాలనే చెబుతారే తప్ప వీరి దగ్గర బైబిల్ అనేది అస్సలు ఉండదు. బైబిల్ కాదురా భూత పుస్తకం ఎదవల్లారా. సనాతన ఇది ఈ రామాయణం అని ఇప్పుడు చెప్తా. ప్రపంచంలో దేన్ని కూడా పవిత్ర అని యాడ్ చెయ్యరు. దేనికి ఇప్పుడు మన దేశంలోనే రామాయణాన్ని ఎవరు కూడా పవిత్ర రామాయణం అనరు, భారతాన్ని ఎవరు కూడా పవిత్ర భారతము అనరు, తర్వాత దేవి భాగవతం అంటారు కానీ పవిత్ర దేవి భాగవతం అనరు. ఎందుకంటే ఆ బుక్కులలో అన్నీ కూడా సెక్స్ను ప్రేరేపించేదిగా ఉన్నాయి. సెక్స్ను ప్రేరేపించేటివి, అక్రమ సంబంధాలు, తర్వాత రేప్ చేయడాలు, ఇంకా గలీజ్గా ఆడవాళ్ళు చదవలేనంత గలీజ్గా ఉంటున్నాయన్నమాట. అన్నీ మొత్తం క్లియర్గా చెప్పినారనమాట. అలాంటి పాపాలు ఉండయి కాబట్టే పవిత్రత అని అనలేదు. కేవలం ఒక్క బైబిల్ మాత్రం ఎందుకు, మానవులు చేసిన నీచమైన జంతువులను కూడా ఆనాడు కూడేవారు. ఆ కాలంలో ఇజ్రాయేల్ వాళ్ళల్లో కూడా ఇప్పుడు మారు చెల్లెలను వివాహం ఆడడం ఇజ్రాయేలీల సంప్రదాయం. చాలామంది మారు చెల్లెలను పెళ్ళాడినారు, అది దేవుడు చెప్పింది కాదు. అలా వారు పెళ్ళాడుతుండబట్టే దేవుడు లేవియకాండము 18వ అధ్యాయము 9వ వచనం ద్వారా మారు చెల్లెలను పెళ్ళాడమని నేరమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కళ్ళుంటే మీకు నిజంగా కళ్ళు ఉన్నాయా లేకంటే కాకులు ఎత్తుకపోయినాయా? కళ్ళుంటే ఒకసారి పవిత్ర బైబిల్ను చదివి చూడండిరా దద్దమ్మల్లారా.